హాయ్ వెల్కమ్ టు ఆర్&ఆర్ కలెక్షన్స్ అండి. ఈరోజు నేను మీకు తిరుపతి ఐసర్ అండ్ ఐఐటి చూపిస్తానండి. ఐసర్ అంటే మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ అండి, తిరుపతిలో ఉంది. ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారో తెలియదండి, బట్ స్టిల్ ఇంకా వర్క్ అయితే జరుగుతూ ఉంది. అలాగే బ్యాచెస్ కూడా, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చి నేను యాక్చువల్గా సైట్ ఉందండి మాకు. అక్కడ వెళ్ళేటప్పుడు నేను వీడియో తీయాలనుకున్నాను, మర్చిపోయాను. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు నేను వీడియో తీస్తున్నాను. యాక్చువల్గా ఇది బ్యాక్ సైడ్ అండి, ఇది మొత్తం ఉంది కదా. ఇది వచ్చి గేట్ అండి, ఇది సెకండ్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్ వచ్చి మెయిన్ రోడ్లో ఉంటుంది, చూపిస్తాను. ఇదైతే సెకండ్ ఎంట్రన్స్. ఇదిగోండి, ఇక్కడ ఉంది చూడండి ఐసర్ అని. చాలా పెద్దదండి. ఐసర్ అంటే ఇంకా రీసెర్చ్ సెంటర్స్ అన్నీ చాలా పెద్దగానే ఉంటాయి కదా. చాలా తిరుపతిలో ఉన్నందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగోండి, ఇదొక ఎంట్రన్స్. ఇది మొత్తం బిల్డింగ్స్ అండి, ఇంకా లోపల చాలా ఉంది, చాలా పెద్దది. ఇదిగోండి, ఇదొక ఎంట్రన్స్. చాలా పీస్ఫుల్గా ఉందండి, చాలా కామ్గా ఉంది అక్కడ. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ రోడ్లోకి వెళ్దామంటే మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. ఇది ఇంకా స్టిల్ ఇంకా వర్క్ జరుగుతూ ఉందండి, కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఒక 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాను, వర్క్ అయితే జరుగుతూనే ఉంది. ఇంకా ఎన్ని ఇయర్స్ అవుతుందో తెలియదు. ఇదిగోండి, ఇది వచ్చి మెయిన్ బిల్డింగ్ అనుకుంటాను. ఇది మెయిన్ బిల్డింగ్ అండి. మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తాను. ఇదిగోండి, ఇవన్నీ ఇంకా డిపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. స్టిల్ ఇంకా వర్క్ జరుగుతూనే ఉందండి. నేను మీకు చూపించాలని చెప్పి నేను వీడియో తీశాను. మీలో ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇదిగోండి, ఇది మొత్తం చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి బిల్డింగ్స్ కూడా. చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఇదిగోండి, మొత్తం అదే. ఇది మెయిన్ అండి. ఇది వచ్చి క్వార్టర్స్ అండి, ఐసర్ క్వార్టర్స్ అవి, స్టాఫ్ క్వార్టర్స్. ఇప్పుడు మనం మెయిన్ రోడ్లోకి వచ్చేసాము. కాళహస్తికి వెళ్ళే రోడ్లో ఎయిర్పేడ్ వస్తుందండి. ఎయిర్పేడ్ నుంచి ఇట్లా గూడూరు, వెంకటగిరి వెళ్ళే రూట్లో వస్తుంది ఇది. ఇదిగోండి, ఇది వచ్చి మెయిన్ బిల్డింగ్. ఇక్కడ చూడండి, ఫ్రంట్లో అంతా ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. ఇదిగోండి, ఇదంతా వర్క్ జరుగుతుంది. ఇది చూస్తున్నారు కదా, ఇంకా వర్క్ చాలా ఉంది. ఇది మెయిన్ బిల్డింగ్, మెయిన్ ఎంట్రన్స్ బిల్డింగ్ ఇది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం చూపించేది మెయిన్ గేట్ అండి. మెయిన్ రోడ్లో నుంచి ఉంటుంది ఎంట్రన్స్. ఇది ఇందాక చూపించిందేమో సెకండ్ ఎంట్రన్స్. ఇదిగోండి, ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్. ఇదిగోండి, మన నేషనల్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్లాగ్ చూడంగానే మనకు ఒక స్మైల్ వస్తుంది కదండి, కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతాము మన ఫ్లాగ్ చూసినప్పుడు. ఇదిగోండి ఐసర్, చాలా బాగుందండి. మన తిరుపతిలో కూడా ఐసర్ అండ్ ఐఐటి ఉన్నాయంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇదిగోండి మన ఫ్లాగ్. ఎన్ని ఫ్లాగ్స్ ఉన్నా మన ఫ్లాగ్ నచ్చుతుంది కదా. ఇది నెక్స్ట్ ఏమో ఆపోజిట్లోనే ఐఐటి కూడా ఉంటుందండి. ఇదిగోండి, ఇది ఐఐటి.
ఇదైతే ఇక్కడ చాలా గ్రీనరీగా బ్యాక్ సైడ్ అంతా కొండలు, మంచు చాలా బాగా అనిపించిందండి నాకైతే. ఇక్కడ స్టూడెంట్స్ ఎవరున్నారో కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనుకుంటా వాళ్ళకి, హాస్టల్లో వాళ్ళకు కూడా. చాలా బాగుంది వెదర్ కూడా. చూడండి, ఏ డిస్టర్బెన్సెస్ లేదు, చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంది. చాలా బాగుందండి నేచర్ ఇక్కడ, చాలా గ్రీనరీగా ఉంది మొత్తము. ఇది వచ్చి ఐఐటి అండి. ఇది మొత్తం ఐఐటిని లోపల డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, బిల్డింగ్స్, హాస్టలు అన్నీ ఇంకా లోపలే. చాలా పెద్దది ఇది కూడా. నేను వెళ్ళేటప్పుడు మర్చిపోయాను, లేకపోతే ఇంకా మంచిగా వీడియో తీసుండేదాన్ని. నెక్స్ట్ టైం ట్రై చేస్తానండి. మీలో ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకేనా. ఇది మొత్తం అదే అండి, చాలా పెద్దది. ఐఐటి అంటే ఇంకా యూనివర్సిటీ కంటే చాలా పెద్దగా ఉంటుంది కదా, చాలా పెద్దది ఇది కూడా. చూడండి ఎంత గ్రీనరీగా, కొండలు, మంచు, చాలా బాగుంది, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.